అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఇక్కడ ఇశ్రాయేలీయులు సమూయేలుతో చెప్తున్నారు ఏమనంటే, మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే దేవుడు యాక్చువల్గా సమూయేలుని అడ్డం పెట్టుకొని దేవుడే ఇశ్రాయేలీయులందరినీ కూడా పరిపాలిస్తున్నాడు అనమాట. కానీ వాళ్ళు వచ్చి అట్లా కాదు, మాకు ఒక రాజు కావాలి, నువ్వు జస్ట్ న్యాయాధిపతి అంతే, అన్నిట్లో న్యాయం తీరుస్తావు, ఇట్లా నీతిగా అన్ని చెప్తావు అంతే, అట్లా కాదు, మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి ఇశ్రాయేలీయులు చెప్తారనమాట. సరే మేము వచ్చట నేను ఎందుకు కాదనాలి అని చెప్పేసి సమూయేలు వచ్చేసి దేవునికి ప్రార్థన చేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళకి రాజు కావాలనా, సరే మంచిది రాజుని పెడదాంలే అని చెప్పేసి ఒక రాజుని నియమిస్తాడు. రాజుని నియమించి ఆ రాజుని తీసుకొచ్చి వాళ్ళపైన రాజుగా పెడతాడు. పెట్టిన తర్వాత సమూయేలు అప్పటికి కూడా చెప్తాడు వాళ్ళకి, సరే దేవుడు మీ పైన ఒక రాజుని పెట్టాడు, మీరు కోరినట్లే పెట్టాడు అంటాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచించండి, దేవుడే రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ నాకు వాళ్ళు దేవుడు కాదు, మాకు వేరే వాళ్ళు రాజుగా ఉండాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు దేవునికి ఎలా ఉంటుంది? అయినా కూడా దేవుడు సరే వాళ్ళు అడిగినారు కదా అని వాళ్ళ మాటకు విలువిచ్చి వాళ్ళు అడిగిన దానికి వాల్యూ ఇచ్చాడు. దేవుడు ఇచ్చి సరే అని చెప్పేసి ఒక రాజుని నియమించాడు. నియమించిన తర్వాత సమూయేలు చెప్తున్నాడు ఏమంటే, సరే మీరు అడిగినట్లే దేవుడు మీ పైన ఒక రాజుని పెట్టాడు, ఇక నుంచి మీరు అలాగే మిమ్మల్ని ఏలుతున్న రాజు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయకుండా మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది అని చెప్తాడు. అయితే యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞను భంగం చేస్తే గన యెహోవా హస్తము మీ పితరులకు ఎలాగైతే విరోధంగా ఉండిందో మీకు కూడా అట్లా విరోధంగానే ఉంటుంది. కాబట్టి అట్లా చేయకుండా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే గన, అలా మీరు జీవిస్తే మీరు నిలిచి చూస్తుండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప కార్యము కనిపెట్టండి అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులు దేవుడు వాళ్ళ మీద రాజుగా ఉంటే వాళ్ళు అసలు ఏందోలే అన్నట్టుగా నిర్లక్ష్యం చేశారు. మాకు ఒక రాజు కావాలి అంటారు. సరే దేవుడు సరే పోన్లే రాజు కదా, సరే తీసుకోండి అని చెప్పేసి ఒక రాజుని నియమించాడు. అంటే ఇప్పుడు సమూయేలు చెప్పాడు కదా, మీరు మీ రాజు కూడా దేవునికి ఇంకన్నా లోబడండి అని. అంటే అంతకుముందు వాళ్ళు లోబడలేదు, అంతకుముందు దేవుడు చెప్పినట్టు వినలేదు, దేవుని ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమించారు, దేవుని కూడా సనుక్కున్నారు, దేవుని కూడా పక్కన పెట్టారు, అలా ఉన్నారు పరిస్థితి. కాబట్టి అందుకు సమూయేలు చెప్తున్నాడు, ఇంకైనా మీరు అలాగే మిమ్మల్ని ఏలే రాజు కూడా దేవునికి లోబడండి, ఆయన ఆజ్ఞలు భంగం చేయకండి, ఆయన చెప్పినట్టు వినండి, ఆయనకు లోబడండి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవునికి మీరు లోబడినారంటే మీ పితరులకు జరిగింది కదా అలాంటి నష్టాలు, అలాంటి ఇబ్బందులు అలాంటివి మీకు జరగవు, మీరు క్షేమంగా ఉంటారు, లేదంటే మీ కర్మ అని చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మనం దేవునికి లోబడితే, దేవుని ఆజ్ఞలను భంగం చేయకుండా దేవుడు చెప్పినట్టు వింటే, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఖచ్చితంగా మనకు క్షేమం కలుగుతుంది, లేదంటే క్షేమం కలగదు. ఎట్లా చెప్తున్నారు అంటే, దేవుని మాట వింటేనే దేవుడు మనకు సాయం చేస్తాడు, క్షేమాన్ని కలిగిస్తాడా? దేవుని మాట వినకపోతే కలిగించడా? అంటే దేవునికి ఎంత స్వార్థమో చూడండి. మీరు ఎట్లా చెప్తున్నారు ఈ మాట అంటే చెప్తానేనండి. దేవుని మాట నువ్వు విన్నావంటే, దేవుని ఆజ్ఞలు భంగం చేయకుండా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించావంటే దేవుని బలమైన హస్తము నీ మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెట్టి దేవుని అసలు లెక్క చేయకుండా నువ్వు ఉన్నావు అనుకో, దేవుని హస్తం నీ మీద పెట్టాలన్నా కూడా అపవాది అడ్డొచ్చి, పలానా వ్యక్తి నిన్ను అడగలేదు, పలానా వ్యక్తి నిన్ను నమ్మడు కూడా నమ్మట్లేదు, పలానా వ్యక్తి అసలు నేను లెక్క కూడా చేయట్లా, నువ్వు ఎట్లా పెడతావు బలమైన హస్తం? ఫస్ట్ పక్కనది అంటాడు. వాడు నా వాడు, ఆమె నేను ఏర్పరచుకున్న ఆమె, కాబట్టి చేయిది అంటాడు. అప్పుడు నువ్వు అపవాది చేతిలోకి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీకప్పుడు క్షేమం ఎలా కలుగుతుంది అంటే, నీ క్షేమాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. అప్పుడు తప్పెవరిదే? దేవుందా నీదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, వింటే నీకు క్షేమం కలుగుతుంది, లేదనుకో నీ క్షేమాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలను పెడచెవిన పెట్టద్దండి, దేవుని మాటలను వినాలి, దేవుని ఆజ్ఞలను భంగం చేయకూడదు,
దేవునికి లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. అలాగే మీకు ఏ అవసరతలు ఉన్నా కూడా ఆయనే ఇస్తాడు. ఇప్పుడు బాగా ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు దేవుని కొరకు ఏం చేసేసారని దేవుడు మీ అవసరాలన్నీ తీర్చాలి. మీరు దేవుని కొరకు ఏం కష్టపడ్డారని చెప్పేసి దేవుడు మీకు కావాల్సినవన్నీ ఇవ్వాలి కదా. అయినా కూడా దేవుడు అవంతా పట్టించుకోకుండా మీరు దేవుని నమ్మారు, విశ్వసిస్తున్నారు, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నారు, ఆయన ఆజ్ఞలు భంగం చేయకుండా ఆయన చెప్పినట్టు వింటున్నారు అని ఒక ఇంటెన్షన్తో, ఆ ప్రేమతో దేవుడు మీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు, ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు అవసరాలన్నీ ఇస్తున్నాడు అన్నమాట. ఇస్తలాడు. కాబట్టి మీ క్షేమాన్ని మీరే నాశనం చేసుకోకండి, దేవుడు మీకే అవకాశం ఇస్తున్నాడు. ప్రజలా చూడండి, ఇక్కడ బాగా వాక్యంలో చూసుకుంటే ఇశ్రాయేలీలు మేము ఒకరిని ఎన్నుకుంటాం, మాకు రాజుగా పలానా వ్యక్తి కావాలి, అతనే మాకు రాజుగా ఉండాలన్నప్పుడు కూడా దేవుడు బాధపడలేదు. సరేలే, వాళ్ళ ఎంపికకు దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు మనం కూడా ఈ భూమి మీద 5 సంవత్సరాలకు ఒకసారి ఓటింగ్ జరుగుతుంది, ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మనకు నచ్చిన వాళ్ళవి మనము ఓటేసి ఎన్నుకుంటాం. మన ఎన్నికకు, మన ఎంపికకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అలా రైజలా. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నువ్వు దేవుణ్ణి ఎంపిక చేసుకో, దేవునికే ఓటేయి. నాకు దేవుడే కావాలి, మనుషులు కాదు. ఎందుకంటే మనుషులు అన్యాయం చేస్తారు, నా దేవుడు చేయడు. నా దేవుడు నమ్మదగిన వాడు. రైజలా. కాబట్టి మనుషుల్ని కాదు, దేవుని నమ్ము, ఆయన చెప్పినట్టు విను, ఆయన ఆజ్ఞలకు లోబడు. అప్పుడు నీ జీవితంలో ఎప్పటికైనా సరే నీకు క్షేమము కలుగుతుంది. రైజలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడండి, దేవుని మాటలను ఎడచెవిన పెట్టకండి, దేవుని ఆజ్ఞలను భంగపరచుకోండి. ప్రజలా రండి, తలలు వంచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. సర్వోన్నతుడ, సృష్టికర్త, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఇన్ని రోజులు నాయన ప్రభా నేనైతే మీ మాటలను నాయన ప్రభా పెడచెవిన పెట్టాను, మీ ఆజ్ఞలకు లోబడలేదు, మీ ఆజ్ఞలు భంగం చేశాను. అలాంటి స్థితిలో నేను నన్ను తండ్రి. కానీ ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీరు నాతో మాట్లాడారు. అయ్యా, మీ మాటలకు లోబడితే, మీరు చెప్పినట్టు వింటే నాకు క్షేమం కలుగుతుంది, లేకపోతే అపవాది చేతులకు వెళ్ళిపోతా, నా క్షేమాన్ని నేనే నాశనం చేసుకునేటట్టు అయిపోతుంది ప్రభా. అలా జరగకుండా తండ్రి మీకు లోబడే మనసు నాకు ఇవ్వండి, మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను. స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీకు లోబడుతున్నారో, ఎంతమంది అయితే మీకు విధేయత చూపించుతున్నారో, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, మీరందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. లోబడిన వారందరినీ కూడా మీ వైపుకి ఆకర్షించుకోండి. సహాయం చేయండి, కృపనందించమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.